ముందుగా ఫౌజీ ముందుగా ఇరుముడి సినిమా ఈ ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన మా లోకల్ ఎమ్మెల్యే గారు, మా రఘురామ కృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఆయన వచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడికి వచ్చిన వేరే గెస్టులు అందరికి పేరు పేరున నమస్కారం. ఈ ఈవెంట్కి ఇలా భీమవరంలో చేద్దాం, ఇలా సో అండ్ సో అనగానే మా రవణ వెంటనే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ అని చెప్పి వెంటనే ఒక దీంతో ఓకే అన్నారు. అన్నయ్య థ్యాంక్ యూ. అలాగే ప్రియా, షీ హాస్ ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ ఇలా ఈ ఈవెంట్లు ఏది మిస్ అవ్వకూడదని తను ఈ ప్రమోషన్కి నేను ఎట్టి బస్సులో జాయిన్ అవ్వాలని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ శివ గారు ఇవాళ మార్నింగే చిన్న సెన్సార్ అయిపోయినాక హడావుడిగా లాస్ట్ మినిట్లో ఇద్దరం కలిసి బయలుదేరి వచ్చాం. ఆల్మోస్ట్ అందుకోలేకపోయాం అనుకున్నాం, కానీ భీమవరం కాబట్టి ఎట్టి బస్సులో ట్రై చేయాలి, రావాలనుకుని రాగలిగాం. సో దిస్ ఈజ్ ఆల్ ద బ్యాక్ స్టోరీ. కమింగ్ టు అవర్ సినిమా ఇరుముడి సినిమాకి ఫస్ట్ కథ అనుకోగానే శివ గారు ఎవరికి వెళ్దాము అనగానే అసలుకి వేరే డౌట్ లేదు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, డ్రామా, ఎవ్రీథింగ్ ఏదైనా ఆయన స్ట్రెంతే. ఏదైనా సరే అవ్వలేలుగా చేయగలిగిన ఏకైక మాకు నచ్చే హీరో మా రవితేజ గారు. వెంటనే ఇంకెవరు ఉన్నారు శివ, దీనికి పెద్ద ఆప్షన్లు కూడా లేవు కదా, రవితేజ గారు అనుకున్నాం. వెంటనే ఆయన ఈ కథ అనగానే ఆయన ఓకే అని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే హీరోయిన్ ప్రియా గారు కూడా యాప్ట్ మిడిల్ క్లాస్ వైఫ్గా ఎవరని ఎన్నో ఆప్షన్స్ ఎతికారు. చూస్తే అమ్మాయి చాలా యాప్ట్ ఫిట్ లాగా అనిపించింది. తను ఎందుకంటే ఈ చెప్పాల్సి వచ్చేది ఈ కాస్టింగ్ అంతా ఎంత అడ్వాంటేజ్ అయిందంటే టీంకి, సినిమాకి మేము చూస్తుంటే తెలుస్తుంది. పాప నక్షత్ర, షీ హాస్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. మీరైతే అసలుకి ఎంత ప్రేమిస్తారో సినిమాలో. అలాగే సినిమా మొత్తం చూసాము, ఎంతో బాగుంది. ఇంకా స్వామియే శరణమయ్యప్ప, ఇది చాలా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు అడిగినట్టు మా రోజు రెగ్యులర్గా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఫౌజీ షూట్లో ప్రభాస్ గారు నిన్నైతే ఏకంగా ఆయన వర్క్ లేదు నిన్న, అయినా సరే షూట్కి వచ్చి జస్ట్ ఆ మానిటర్ దగ్గర కూర్చుని మొత్తం జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయన. అది ఎట్టి పరిస్థితిలో తేడా జరగదు, అది వేరే లెవెల్లో ఉంటుంది. దట్ ఈజ్ మై ప్రామిస్ ఇన్ భీమవరం. అలాగే దాని గురించి నిన్న ఇవాళ షూట్కి రావట్లేదు సార్, ఏంటంటే ఇలా భీమవరం వెళ్తున్నాం సార్ అని చెప్పా. భీమవరం వెళ్తున్నాం, మరి ఏమైనా చెప్పమంటారా మీ ఫ్యాన్స్ కంటే ఆయన ఒక్కసారే బిగ్గరగా నవ్వేసి ఎక్కడండి ఈవెంట్ ఎక్కడ అన్నారు. ఇలా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో అంటే, మరి కాలేజీలో అంటే అందరం బాగా చదువుకోమని చెప్పండి అయితే అన్నారు. సో హీ సో స్వీట్. అలాగే మా ఇరుముడి దానికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆయన విషెస్ మాకు ఎప్పుడూ ఉంటుంది. సో అండ్ ఫైనల్లీ దీనికి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. విష్ణు శర్మ DOP ఫ్యాబులస్ వర్క్, కొరియోగ్రాఫర్ల కాడి నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో బాగా కష్టపడి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాం. సీ యూ ఇన్ థియేటర్స్ August 21st. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఒక ఆడిటోరియంలో అందరూ చాలా ఎమోషనల్గా బ్రహ్మాండంగా ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. డెఫినెట్గా థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు మనమ్మగా మనందరినీ ఎంతగానో ప్రేమించే